దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు విశ్రాంతి దినము, పునరుత్థాన ఆరాధన కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా రావాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రత్యేకమైన మాట ఏమనగా, దావీదు వ్రాస్తున్న ఈ కీర్తనలో నా శత్రువులు అంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఎంతోమంది శత్రువులను ఆయన జయించాడు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సన్నిధానములో ఉండి, ఆయనతో సంబంధము కలిగి ఉండి, ఆయన సహవాసములో పెరిగి, ఆయన పాదాల చెంత తన జీవితాన్ని సమర్పించుకొని ఆయన ప్రయాణము చేస్తున్నప్పుడు ఎంతోమంది శత్రువులు ఆయన అడ్డగించారు. ప్రాణాపాయాలు వచ్చాయి, గుహలలో దాక్కోవలసి వచ్చింది, ఆయన పారిపోవలసి వచ్చింది కొన్నిసార్లు. గనుక అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి హాని కలగకుండా దేవుడు దావీదును కాపాడారు ప్రియులారా. అంతేకాదు, శత్రువుల మీద జయాన్ని దేవుడు అనుగ్రహించారు. హల్లెలూయా. గనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము ఎటువంటి జీవితము కలిగి ఉన్నాము? సమస్యలనే శత్రువులా, ఆర్థికమనే శత్రువులా, అనేక మంది నిందలు అవమానాలు ఇస్తున్నారు. అటువంటి వేదనకరమైన పరిస్థితుల వాటిని జయించాలంటే దేవుడు మన కాపరిగా ఉండాలి ప్రియులారా. దావీదుకు కాపరిగా ఉన్న దేవుడు ఈ ఉదయ కాల సమయం మనకు కాపరిగా ఉండాలని, మనం ఆ విధముగా ప్రార్థనలో సాగిపోవాలని దేవుని బిడ్డగా నేను మనవి చేయొచ్చు ఉన్నాను. రెండవదిగా, నూనెతో నా తలంటి ఉన్నావంటూ ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవారు ఆ విధముగా ఆశీర్వదించబడతారు. గిన్నె నిండి పొర్లుచున్నది. ఆహారము కొరత ఉండదండి. ఆర్థిక సమస్యలు విడుదల పొందుతారు. ఒకరు పెట్టేవారుగా దేవుడు మారుస్తారు. వృద్ధిలోనికి ఆయన తీసుకొస్తారు. ఎప్పుడనగా ఆయనతో మనము సహవాసము చేసిన ఎడల ఈ మేలులన్నీ మనం పొందుతాం, జీవితంలో ఫలిస్తాం. గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు. హల్లెలూయా. అటువంటి జీవితము కావాలనుకుంటే దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం, నమ్మకంగా జీవిందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన మీ నామం కొరకే స్తోత్రములు నాయన. నా గిన్నె నుండి పొర్లుచున్నది దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభువా. కారణం ఏమిటంటే, గాఢాంధకార పరిస్థితులు దాటాడు ప్రభువా. నాయన, భయంకరమైన విపత్తులను మీరు తప్పించారు ప్రభువా. మీరు కాపరిగా ఉన్నారు కనుక ఆయన అంత ఆశీర్వాదం పొందుకున్నారు. మా జీవితాల్లో కూడా నాయన ఎల్లప్పుడూ కూడా నీ యొక్క నాయన చెయ్యి పట్టి నడిచేవారిగా, మీ పాదముల చెంత ఒదిగిపోయేవారిగా, మీ దీవెన ఆశీర్వాదం పొందుకునేవారిగా కృపనివ్వండి, సహాయము దయచేయండి నాయన. ఈరోజు ప్రభు ఎవరి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్న వారికి మేలు కలుగును గాక, వారికి సహాయం వచ్చును గాక. ఈ దినాశలు నిండారుగా దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.